ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నానండి. సజీవాహిని సమర్పించు పవర్ అప్ మహిళల కోసం ఏర్పాటు చేయబడిన ఈ 40 రోజుల ప్రార్థన బలిపీఠం అనే ప్రత్యేక ఆరాధనలో ఈరోజు మనం ధ్యానం చేయబోయే ధ్యానాంశం ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ అవర్ నేషన్స్. మన భూలోక నివాసులందరి రక్షణ కొరకు మన ప్రార్థన బలిపీఠం. ఈ ధ్యానాంశంలో మనం ముందుకు వెళుచుండగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభా, నాకు ఇచ్చిన సమయానికై స్తోత్రములయ్యా. నీ చిత్తమైన దేవ, మేము ఇక్కడ కూడిన దేవ, నీ వాక్యం వింటకు, నీ వాక్యం ధ్యానించుటకు నా దేవ, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవైన మహా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఇక్కడ నిలబడి నీ బిడ్డ నా దేవ, నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకున్న దేవ, నీ నోటి బురుగా వాడుకోమని కోరుకుంటున్నాను ప్రభా. నా జ్ఞానం కాదు నా దేవ, నా బలము కాదు నా దేవ, సమస్తం నీ మహిమిక జరుగులాగున సహాయం చేయమని కోరుకుంటున్నానయ్యా. బట్టి దాన్ని నా దేవ, నీ జ్ఞానంతో నన్ను నింపమని కోరుకుంటున్నాను నా ప్రభా. వాక్యంలో ఎక్కడ నీకు ఆయస్కరమైన మాటలు రాకుండా నా దేవా, సమస్తం నీ మహింక జరుగుచు కోరుకుంటున్నాను నా ప్రభా. ఈ వాక్యం ఎక్కడైతే అవసరత ఉన్నదన్న దేవా, ఈ వాక్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళని ప్రార్థిస్తున్నాను నా ప్రభా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రభా. వాళ్ళ జీవితంలో కార్యం జరిపించమని ప్రార్థిస్తున్నాను నా స్తోత్రములయ్యా. ఈ కార్యక్రమం మొత్తం నా దేవా ఏ టెక్నికల్ డిసిషన్ రాకుండా ఆది నుంచి అంతం వరకు సమస్తం మీ మహింక జరుగులాగున సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశం ఒక మూల భాగం, వాక్య భాగం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. ఈ వాక్య భాగం చూసినప్పుడు భూ దిగంతముల నివాసులందరూ అని రాసుంటుంది. మన దేశం కోసం కాదు, మన దేశంలో నివసించే ప్రజల కోసం ఒక్కటే కాదు, ఈ భూ దిగంతముల నివాసులందరి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. వారు యెహోవా తట్టు తిరిగెదరు. వారు యెహోవా తట్టు తిరగాలంటే మనం ముందుగా మనం దేవుని సాక్షులుగా ఈ లోకంలో మనం నిలబడాలి. చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది అలాగా వారి ప్రజలకు రక్షణ కొరకు, వారి ప్రజల యొక్క సహాయం కొరకు ప్రార్థన బలిపీఠాన్ని కట్టారు. అలాంటి కొంతమంది గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. మొదటిగా ఎస్తేరు గ్రంథం చూద్దామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిపించెను. ఎస్తేరు గురించి అందరికీ తెలిసింది. తన యొక్క ధైర్యం గురించి, తన యొక్క తెగువ గురించి అందరికీ తెలిసిందండి. ఈ వాక్య భాగం పర్టికులర్గా మనం చదువుకున్న వాక్య భాగంలో మొర్దెకై ఎస్తేరుని సహాయం అడుగుతాడు. ఏమని సహాయం అడుగుతాడండి? వాళ్ళ ప్రజల యొక్క సహాయం కొరకు, ప్రజల యొక్క విడుదల కొరకు రాజుని ప్రార్థించమని అడుగుతాడు. ఒకవేళ నువ్వు చేయకపోతే యెహోవా నీ బదులు ఇంకొకరి చేత ఆ పని చేయించుకుంటాడేమో, కానీ నీవు నశిస్తావేమో అని జాగ్రత్తగా ఉండమంటాడు. అలాంటప్పుడు ఎస్తేరు ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రజలందరితో చేరి 3 రోజుల అన్నపానం విడిచేసి ఉపవాస ప్రార్థన చేయి, నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తాను నా పనికత్తెలతో కలిసి అని చెప్పి ప్రార్థన చేస్తుంది. అలాంటి ప్రార్థన బలిపీఠాన్ని ఎస్తేరు కడుతుంది. దేని కొరకు ప్రార్థన బలిపీఠాన్ని ఎస్తేరు కట్టింది? ఇది ముఖ్యమైన భాగం అండి మనం ధ్యానించవలసింది. తన ప్రజల యొక్క సహాయం కొరకు, తన ప్రజల యొక్క విడుదల కొరకు. ఎస్తేరు అక్కడ రాణిగా ఉంది. తాను రాజుకి చాలా ఇష్టమైన రాణిగా ఉంది. తనకున్న లగ్జరీ వేరు, తనకున్న స్టేటస్ వేరు, తనకున్న ప్రతి ఒక్కటి ఉంది. ఏం కావాలో తెచ్చిచే సామర్థ్యం ఉంది దానికి. అక్కడ సమస్తం ఉన్నప్పుడు ఇప్పుడు మనమే ఆ స్టేట్లో ఉంటే కింద కష్టపడుతున్న వాళ్ళని, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ గురించో, ఆ బయట వాళ్ళ గురించో మనం ఆలోచిస్తామా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎగ్జాంపులే తీసుకోండి. మనకు సమస్తం ఇచ్చాడు దేవుడు. డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, బట్టలు ఉన్నాయి, మనకి ఇల్లు ఉంది, సమస్తం సమృద్ధిలో ఉంచాడు మన దేవుడు. మన దేవుని కోసం, మన దేవుడి చేతి పని, మన ప్రక్కన ప్రజల కోసం, వారి రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం? ఏం పాటుపడుతున్నాం? మనం ప్రార్థన చేస్తున్నావా? బయటకెళ్ళి చేస్తున్నామా? ఇంత సమృద్ధిలో ఉన్న, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటాం మనం. దేవుని కొరకు ఒక చిన్న కరపత్రికన్నా మనం పంచగలమా? రోడ్డు మీదకి వెళ్ళి ఆ స్థితిలో మనం ఉండగలం? మనల్ని మనం అంత తగ్గించుకోగలమా? ఎస్తేరు తనకున్న స్టేటస్ని, తనకున్న స్థితిని విడిచిపెట్టి తన ప్రజల కోసం ఉపవాస ప్రార్థన చేసి సిద్ధపడింది. దేని కొరకు? నేరుగా వెళ్ళి రాజుని అడగచ్చు కదా. ఎందుకు ఆ సిద్ధపాటు?
ప్రార్థనకున్న బలం అలాంటిది. మనం చేసే ప్రార్థనకున్న బలం అలాంటిది. తన ప్రజల యొక్క సహాయం కొరకు, తన ప్రజల యొక్క విడుదల కొరకు ఉపవాస ప్రార్థన బలిపీఠాన్ని ఎస్తేరు కట్టిందండి. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. మన ప్రజల కోసం, మన పక్కనున్న ప్రజల కోసం, దేవుని పని అయిన ఈ భూలోక నివాసులందరికీ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయగలి. ఎన్నో ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నాం మనం ఇప్పుడు. యెహోవా మనకు అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు, అగెయిన్స్ట్గా ఉన్న ఆచారాలే ఎక్కువ ఉండొచ్చు, ఎన్నో మానసిక వేదనలతో మనం కష్టపడుతున్నాం కదా. ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేక ఉన్నారు కదా. వారి యొక్క రక్షణార్థం మనం ప్రార్థన చేస్తున్నామా? ఎస్తేరు వలె తన ప్రజల కొరకు తను కష్టపడింది, తన ప్రజల కోసం ప్రార్థన చేసింది. ఈ భూలోక నివాసులు అందరూ మన ప్రజలేనండి. దేవుని చేతి పని అయి ఉన్నారు అందరూ. ఈ లోకం అంటే మనం ఒక సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనుకొని ఇండియా వరకే ప్రార్థన చేయడం కాదు కదండి. ప్రతి ఒక్కరి కొరకు ఎస్తేరు ప్రార్థన చేసింది. తన ప్రజలందరి కొరకు ప్రార్థన చేసింది, ప్రార్థనతో సిద్ధపడింది. దేని కొరకు చూద్దామండి? సహాయం కొరకు, విడుదల కొరకు. సహాయం కోసం అంటే ఈ ప్రార్థన మన పరిశుద్ధ గ్రంథంలోనే కీర్తనలు 121వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే కదా నాకు సహాయం కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. అంత అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన, మహాశక్తి, సర్వశక్తివంతమైన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? మన దేవుడి నుండే కదా. మన ప్రార్థన బలిపీఠం కట్టినప్పుడు మన ప్రార్థనలో మన భూలోక నివాసులందరి కొరకు, మన ప్రజల కొరకు, మన తోటి ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు మన ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం యెహోవా నుండి ఖచ్చితంగా వస్తుందండి. ఎస్తేరు అలాగే సహాయం పొందుకుంది. అదే కీర్తన గ్రంథం 119వ కీర్తన 173వ వచనం చూద్దామండి. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నా చెయ్యి నీకు సహాయమగునుగాక. ఆయన ఉపదేశం మనం కోరుకొని ఉన్నప్పుడు ఆయన చెయ్యి మనకి సహాయం అవుతుందండి. ఒక సహాయపు తోడుగా మనకి నిలుస్తాడు ఆయన, ఒక సహాయంగా నిలుస్తాడు. ఎప్పటికీ నిలిచి ఉండే చెయ్యి ఆయన చెయ్యి మనకి ఇస్తున్నాడండి. అంతకంటే సహాయం మనకేం కావాలండి? అలా ఆయన చెయ్యి చాపి మన ప్రజలందరినీ ఆయన రక్షించుకుంటాడని మన ప్రార్థన చేసినప్పుడు ఆయన సహాయపు చెయ్యి మనకి ఎప్పుడూ ఉంటుందండి తోడుగా. అదే 46వ కీర్తన 1వ వచనంలో చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాం మనమందరం. ఎంతమందో క్రిస్టియన్స్ అంటే అందరు కొట్టడం, తిట్టడం అన్నీ జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎంతో మన ముందే దేవుని నమ్ముకున్న ప్రజలే కష్టపడుతున్నారు. అలా దేవుని నమ్ముకొని ప్రజలు రక్షణ లేకుండా తిరుగుతున్నారు అక్కడే. అలాంటి ప్రజలందరిని చూసి మనకేమనిపించారండి? మనం ప్రార్థనలు అడగద్దా వాళ్ళ రక్షణ నిమిత్తం? మన దేవుణ్ణి ప్రార్థించద్దా వాళ్ళని? అలాంటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు మనకి. ఈ ఆపత్కాలంలో ఆయన సహాయకుడిగా మనకు ఉండాలంటే మనం ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలండి. ఆయన ఎందు విశ్వసించి ప్రార్థించినప్పుడు ఎస్తేరు ఎలాగైతే తన ప్రజల సహాయం కొరకు ప్రార్థించిందో, సహాయాన్ని పొందుకుందో, అలాగే మన ప్రజల రక్షణ నిమిత్తం ఆయన సహాయం కోసం మనం అందరం కలిసి ప్రార్థించాలండి. రెండోదండి, ఆయన విడుదల కొరకు, వారి విడుదల కొరకు ఎస్తేరు ప్రార్థించింది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు అంటే నేను నీతిమంతున్నా, నేను పాపిని కదా అని మీరు అనుకోవచ్చు. ఆయన రక్తము చేత మనందరినీ నీతిమంతులుగా తీర్చాడండి. అలాంటి మనము నీతిమంతులమయ్యాం ఆయన రక్షణ అనుభవం వల్ల. అలాంటి ఎన్నో మంది ప్రజలు పాపంలో మునిగిపోతున్నప్పుడు, మన కళ్ళ ముందు మన పక్కన ప్రజలందరూ మునిగిపోతున్న వారి రక్షణ నిమిత్తం మనం ప్రార్థన చేయాలండి. మనం మొరపెడుతున్నప్పుడు ఆయన ఆలకించి ఆయన వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడండి. అలాంటి విడుదల వారికి కావాలంటే మనం ప్రార్థించాలి. ఆయన విడుదలనిచ్చే దేవుడు అండి. అదే కీర్తనలు 50వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఆయన విడిపించే దేవుడు అండి. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. వారు ప్రార్థన చేయలేకపోవచ్చు, వాళ్ళకి ప్రార్థన తెలియకపోవచ్చు, కానీ రక్షణ అనుభవం కలిగిన మనము, నీతిమంతులమైన మనము, ఆయన రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఆ ప్రజల రక్షణ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని వాళ్ళని విడిపించే దేవుడిగా ఉన్నాడండి. ఎస్తేరు ఎలాగైతే ప్రార్థన బలిపీఠాన్ని కట్టి తన ప్రజల యొక్క విడుదలని, వాళ్ళ ప్రజలను సహాయం కొరకు ప్రార్థించినది పొందుకుందో, అలాగే ఇప్పుడు కూడా ఈ భూలోక నివాసులందరి సహాయం కొరకు, వారి యొక్క విడుదల కొరకు మనందరం కలిసి ప్రార్థించాలండి. అలాంటి ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టగలగాలి. రెండవది చూద్దామండి. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. 7వ వచనం నుండి చదువుతున్నాం. 7వ అధ్యాయం
7వ వచనం నుండి. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించుకున్నట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. ఏం చేశారండి ఇక్కడ? మా కొరకు, మా రక్షణ నిమిత్తం ప్రార్థన చేయమని సమూయేలుని కోరుకుంటున్నారండి. దేని కొరకు? రక్షణ నిమిత్తం. ఇది మనకు ముఖ్య భాగం అండి, రక్షణ కొరకు ప్రార్థన. వారు మనం కూడా అనుకోవచ్చు, అందరం కలిసి ప్రార్థన చేయాలి కదా, ఈ లోకమంతా కాపాడాలి, ఈ భూలోక నివాసులు అందరూ రక్షణ నిమిత్తం చేయాలంటే నేను ఒక్కదాని ప్రార్థన ఎక్కడ సరిపోతుందని సమూయేలు అనుకున్నాడా? అంతమంది ఇశ్రాయేలు ప్రార్థన నా ఒక్కదానికి ఏడ సరిపోతుంది, నా ప్రార్థన ఎక్కడ సరిపోతుంది, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయాలి కదా అని వాళ్ళని పిలిచాడా? లేదండి. సమూయేలు ఒక్కరి ప్రార్థన, వారి రక్షణ నిమిత్తం ఆ ప్రార్థన ఫలించింది. వాళ్ళందరూ మనందరం ఇలాగే ఈ లోకాన్ని కాపాడుకోవడం కోసం, ఈ లోక నివాసులందరి రక్షణ కొరకు మనం ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టగలగాలండి. వారందరి పక్షమున ఒక సమూయేలు నిలబడ్డాడు, ఒక సమూయేలు ప్రార్థన నిలబడింది. అతను కూడా ఉపవాస ప్రార్థన చేశాడండి. సమూయేలు ఇశ్రాయేలు అందరి కోసం ఆ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు తను పొందుకున్న సమాధానం ఎలా ఉందో తెలుసా అండి? 10వ వచనం చూద్దామండి. 2వ భాగం చదువుతున్నాను. 10వ వచనంలో, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. చూసారండి, ఎంత ఘనమైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఒక్కరి ప్రార్థన ఇశ్రాయేలీయులందరినీ కాపాడిందండి. సమూయేలు చేసిన ఒక్క ప్రార్థన, మనం చేసిన ఒకే ఒక ప్రార్థన ఈ భూలోక నివాసులందరి రక్షణ నిమిత్తం వారికి రక్షణ తెచ్చుతుందండి. వాళ్ళకి రక్షణ లోనికి నడిపిస్తుంది అలాంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టగలగాలండి. అలా ప్రార్థన బలిపీఠాన్ని కట్టినప్పుడు సమూయేలుకి దేవుడు ఏమయ్యాడండి మనం చూడొచ్చండి. 12వ వచనంలో చివరి భాగంలో చూస్తే, దానికి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టాను. ఎబినేజర్ అనగా కింద ఫుట్ నోట్లో ఉంటుందండి, సహాయపు రాయి. సహాయపు రాయిగా వాళ్ళందరికీ నిలబడ్డాడండి దేవుడు. ఎందుకు నిలబడ్డాడు? సమూయేలు చేసిన ఒక్క ప్రార్థన ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు మధ్యలో ఆశ్చర్యకారం జరిపించాడు, వాళ్ళని గెలిపించాడు. వారికి ఎబినేజర్గా దేవుడు నిలబడ్డాడండి. ఆయన ఎబినేజర్గా సహాయం మాత్రమే చేసే దేవుడు కాదండి, ఆయన సహాయముతో పాటు రక్షణతో పాటు 14వ వచనం చూద్దామండి, చివరి భాగంలో చూద్దామండి. ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము కలిగెను. ఆయన సమాధానం కలగచేసే దేవుడు, సమాధానకర్త అయిన మన దేవుడు మనం ప్రార్థించినప్పుడు రక్షణ ఇస్తాడు, సహాయపు రాయిగా నిలుస్తాడు, సమాధానం కలిగించే దేవుడు అండి. అలాంటి దేవుడు మన దేవుడు అండి. అలాంటి దేవుడు మనకి సమాధానం ఇవ్వాలంటే మనము సమూయేలు చేసిన ప్రార్థన చేయాలండి. మనం కూడా ఆయనకి ఉపవాస ప్రార్థన ఎంత బలంగా అందరి కోసం, ఈ లోక నివాసులు అందరి కోసం వారి రక్షణ నిమిత్తం మనం ప్రార్థన బలిపీఠాన్ని కట్టి ఆయన కూడా మనకి ఎబినేజరుగా నిలబడే దేవుడు అండి. మన ప్రార్థన విని ఆలకించి వాళ్ళకి సహాయంగా సమాధానంనిచ్చే దేవుడండి. ఈ కొట్లాటలు, అరుపులు, రచ్చలు ఇవన్నీ తీసివేసి మనకి విజయాన్నిచ్చి సమాధానాన్నిచ్చే సమాధానకర్త అయిన మన దేవుడండి. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి మన ప్రజల కోసం. ఇఫ్ యు ఆర్ థింక్ యూ హ్యావ్ చూజన్ బై ద గాడ్, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగముగా మీరు అనుకుంటున్నారంటే, ఫోర్ మోస్ట్ థింగ్ వీ షుడ్ డూ ఈజ్ టు ప్రే ఫర్ అవర్ నేషన్స్, ఈజ్ టు ప్రే ఫర్ అవర్ పీపుల్ అండి. చూద్దామండి, మన ప్రజల కోసం మనం ప్రార్థన చేయగలగాలండి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. మనం ఒక రక్షణ అనుభవంలో ఉన్నామండి. మనం దేవుని నమ్ముకుని రక్షణలోకి వచ్చాం. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. అలాంటి రక్షణలోకి ఉన్న మనము మన పక్కనున్న ప్రజలు దారి మళ్ళీ పాపంలో మునిగిపోతున్నప్పుడు వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేయగలిగిన స్థితిలో మనం ఉండాలండి. అలాంటి స్థితిలో మనందరినీ దేవుడు పెట్టాలి. ఇఫ్ యు ఆర్ సిటిజన్స్ ఆఫ్ అవర్ సమ్ నేషన్, ఇఫ్ యు ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఈ భూలోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకంలో బ్రతుకుతున్నాం మనం. ఈ ప్రతోటి ప్రజల యొక్క రక్షణ కూడా మన బాధ్యతగా చూసి మనం వారి రక్షణ కోసం ప్రార్థించే ప్రజలుగా మనం కలిగి ఉండాలండి. అలాంటి సమూయేలు యొక్క ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు 3వ భాగం చూద్దామండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు 8వ వచనంలో, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను.
ఇక్కడ ఈ వచనాలు చూసినప్పుడు ఇక్కడ యుద్ధం జరగాలి, యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు మోషే వచ్చి ఓకే యుద్ధానికి వెళ్ళాలి కదా, సరే నేను కూడా వస్తాను, దేవుడు నా చేత ఎన్నో ఆశ్చర్యకరాలు జరిపించాడు, దేవుని కర్ర నా చేతిలో ఉంది కాబట్టి నేను దేవుని కర్రని తీసుకొని యుద్ధానికి వెళ్తాను, అక్కడ దేవుడు కార్యం చేస్తాడు అని మనం గెలిచేస్తామని ఎక్కడైనా మోషే చెప్పాడా? చెప్పలేదండి. ఏం చేశాడు? మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను దేవుని కర్ర చేత పట్టుకొని అని అంటాడు. దేవుని కర్ర చేత పట్టుకొని అంటే అప్పుడు దేవుడు మోషేకి దేవుని కర్ర ఇచ్చాడు, ఒక కర్రను చేతికిచ్చాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనకి దేవుడు ఏమిచ్చాడు? మన చేతికి ఏ బలాన్ని ఇచ్చాడు? మన చేతికి అంటే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకోవాలి. మోషే ఎలాగైతే దేవుని కర్రను చేత పట్టుకున్నాడో అలాగే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకొని ప్రార్థించాలండి. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని మనం వాక్యం చేత పట్టుకున్నట్టు మోషే దేవుని కర్రను చేత పట్టుకున్నాడు. ఈ వాక్యం ఎలాంత బలమైనదంటే ఈ వాక్యం మోషే కర్ర ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిపించింది ఇశ్రాయేల్ మధ్య. అలాగా ఈ వాక్యంలో ఎంత ఆశ్చర్యకారాలు, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా అని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని రాసుంటారు. అలాంటి గతింపని మాటలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినే దేవుడుగా మన దేవుడు ఉండండి. ప్రార్థన విని సమాధానం ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉండండి. మోషే ఎలాగ దేవుని కర్రను పట్టుకున్నాడో మనం ఈ వాక్యాన్ని పట్టుకోవాలండి. మోషే ఎలాగైతే కొండ శిఖరం మీదకి ఎక్కడు కర్ర పట్టుకొని, అలాగే ఆ కొండ శిఖరం నుంచి మనం నేర్చుకోవాల్సింది మోషే యొక్క నిరీక్షణ అండి. కొండ శిఖరం మీదకి ప్రార్థన చేయుచున్న అప్పుడు మనం నేర్పిస్తుంది నిరీక్షణ. మనం చూడొచ్చండి, ఇందాక మనం చదువుకుందాం కీర్తనలు 121:1-2 వచనాల్లో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అక్కడ వాయిడ్ ఉంటుందని మొత్తం కొండల దగ్గర ఏముంటుంది? పైన ఆకాశం తప్ప. కొండ మీదకి ఎక్కినప్పుడు మోషే అక్కడ ఏం కనిపిస్తుంది? మోషేకి అక్కడ ముందు కనిపిస్తున్న ఇశ్రాయేల్ యుద్ధం కనిపిస్తుంది, పైన ఆకాశం కనిపిస్తుంది. తనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందంటే కీర్తనలు 121వ అధ్యాయంలో నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అలాంటి సర్వశక్తిగా మంతువైన మన దేవుడు మన తరపున ఉండగా యుద్ధం ఎవరు గెలుస్తారండి? మన తరపున యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు అండి. అలాంటి దేవుడు మన పక్షం నుండగా మనమే గెలుస్తామండి ఆ యుద్ధంలో. అలాంటి జీవితాన్ని దేవుడు మనం పోరాడాలి, అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మోషే తర్వాత ఏం చేశాడండి? కొండ శిఖరం మీదకి ఎత్తుకెళ్ళి చేతులెత్తి ప్రార్థించాడని రాసి ఉంటుందండి. మనం ప్రార్థన కూడా అలాగే ఉండాలని, చేతులెత్తి మనం దేవునికి ప్రార్థన చేయగలగాలి, స్తుతులు చెల్లించగలగాలి. 1 తిమోతి 2:8 చూడొచ్చండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను అని రాసుంటాడండి. మనం సంశయము లేక చేతులెత్తి ఆయన ప్రార్థించి స్తుతించే వారంగా మనం ఉండాలండి. మన ప్రార్థన అట్టి రీతిగా ఉండాలండి. అదే కీర్తనల గ్రంథంలో 134వ అధ్యాయం 2:3 చూస్తే 2వ వచనం 3వ వచనంలో పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి, భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును కాక అంటది. మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని సహాయం చేసే దేవుడిగా మనకున్నాడండి. అలాంటి సహాయం చేసే దేవుడిగా మనకున్నప్పుడు ఆ భూమి ఆకాశం సృజించిన దేవుడు, అలాంటి దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. అలాగా ప్రార్థించినప్పుడు మోషే దేవుడు వారికి ఎలా అన్నాడండి? 15వ వచనంలో చూస్తే తరువాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అని రాసి ఉంటుందండి. యెహోవా నిస్సి అనగా ధ్వజము. అలాగా వాక్యాన్ని చేతపట్టి నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కూడా యెహోవా నిస్సిగా మారడానికి సిద్ధంగా ఉన్నాడండి. అలాంటి దేవుడు మన దేవుడు. అలాంటి నిరీక్షణ కలిగి వాక్యాన్ని చేతపట్టి చేసే ప్రార్థన మన జీవితంలో ఉండాలండి. వాక్యాన్ని విడవకుండా నిరీక్షణ కలిగి ప్రార్థన మన దేశ ప్రజల రక్షణ కొరకు మనం చేయగలగాలండి. అప్పుడు సమాధానం ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడండి. 4వ చూద్దామండి మనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందామండి. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినది చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములకు బొత్తిగా నశింపజేసిన సంగతి మీకు వినబడినది కదా. మనం ఇక్కడ చదివిన వచనాల్లో చూస్తే యెరూషలేము
అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని దూతలు వచ్చి హిజ్కియాతో చెప్తారండి, హిజ్కియా రాజుతో చెప్తారు. అలా చెప్పినప్పుడు ఈ కింద వచనాలు చదివినప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి. కొన్ని వర్డ్స్ చూద్దాం మనం ఇక్కడ. 10వ వచనం చివరి భాగంలో చూస్తే, నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అని ఉంటుంది. అలాగే కింద కూడా, నీకు వినబడింది కదా, నీవు మాత్రం తప్పించుకొందువా, ఇలాంటి కొన్ని బెదిరింపు మాటలు లేకపోతే మోసపోచే మాటలు ఎన్నో కనిపిస్తాయి. ఇలాగా మనం ఈ ప్రజెంట్ లైఫ్లో బతుకుతున్నప్పుడు ఎంతోమంది ఈ క్వశ్చన్స్ మనం అందరం ఫేస్ చేస్తుంటాం. కోట్ల మంది వేరే దేవుణ్ణి, వేరే విగ్రహాలని పూజిస్తున్నప్పుడు కొంతమంది మాత్రమే నీ దేవుణ్ణి పూజిస్తున్నారు. నీ దేవుడు నిజమైన దేవుడేనా అసలు, లేకపోతే నీ దేవుని చేత నువ్వు మోసపోతున్నావు, నువ్వు అంతా నీ దేవుడి గురించి చెప్పే ప్రతి ఒక్కటి అబద్ధము కానీ చెప్పుండొచ్చు, లేకపోతే నువ్వు తప్పించుకుంటావా కష్టంలో ఉంచి, నువ్వు మొక్కే దేవుడు నేను కష్టాల నుంచి తీసుకురావట్లేదు. ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రానప్పుడు, ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్స్లో ఉండలేకపోయినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా, నీ దేవుడు లేడు కదా అని పక్కన వాళ్ళు అంటుంటారు. అలాంటి భయపెట్టే మాటలు ఉంటాయి, హోప్లెస్ మాటలు ఉంటాయి అనమాట. ఉన్న ఆశను కూడా తీసివేసే మాటలు వాళ్ళ పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. అలాంటి ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో సిచ్యువేషన్స్లో మనం ఫేస్ చేస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ హిజ్కియా ఫేస్ చేస్తాడని. ఇలాంటి సిచ్యువేషన్స్లో హిజ్కియా ఏం చేశాడు చూద్దామండి ఒకసారి. 14వ వచనంలో చూద్దామండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను అని రాసి ఉంటుందండి. ఎంత గొప్ప పని చేశాడండి హిజ్కియా. ఇంత మాటలు విన్నప్పుడు భయపడ్డా, ఆలోచించాడా, నిజమే కదా, వేరే రాజులు అందరూ చనిపోతున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడేదు, వాళ్ళ విగ్రహాలు వాళ్ళని కాపాడేదు, నా దేవుడు నన్ను మోసం చేస్తున్నారు అంటున్నారు, ఇన్ని జరుగుతున్నాయి అంటున్నారు, నిజమేనా నేను పూజించే దేవుడు అని ఎక్కడ డౌట్ కూడా లేదు, ఎక్కడ భయం లేదు, సంశయం లేదు, ఏమి లేకుండా ఏం చేశాడండి హిజ్కియా, లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తను లోపలికి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడండి. ప్రార్థనలో కూడా వెళ్ళంగానే, దేవా నువ్వు వింటున్నావు కదా, వీళ్ళందరూ ఏం మాటలు మాడుతున్నారో నువ్వు వింటున్నావు కదా, నువ్వు ఎందుకు సమాధానం చెప్పట్లేదు వాళ్ళకి, సమాధానం చెప్పు వాళ్ళకి ఏదైనా చెయ్యి, నువ్వు వాళ్ళకి కనిపించేలాగా ఏదో ఒకటి చెయ్యి అని చెప్తున్నాడా. చూద్దామండి హిజ్కియా ప్రార్థన ఎలాగుందో చూద్దాము. యెహోవా కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడినైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. ఆయన మహిమని ఘనపరుస్తున్నాడంటే ఫస్ట్ ఆయన మహిమని వివరిస్తున్నాడు హిజ్కియా. అలాంటి ప్రార్థన ఉండాలి. తొందరపాటు కానీ ఒక సంశయం లేదు, ఒక ఆలోచన లేదు, ఏం లేదు, పూర్తి విశ్వాసంతో తన దేవుని యొక్క మహిమని వివరిస్తున్నాడు హిజ్కియా. తన దేవుని యొక్క మహిమని చూపిస్తున్నాడు హిజ్కియా. చూడు దేవా, ఇంతమంది మా ఒక్కసారి దృష్టించు మా సాయి. ప్రార్థనతో విశ్వాసంతో గోజారుకుంటున్నాడు హిజ్కియా. ఎవరి కోసం అండి? ఇశ్రాయేలీయుల కోసం, తన ప్రజల కోసం గోజారుకుంటున్నాడు దేవుణ్ణి. తన ప్రజల కోసం ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనకేం దొరుకుతుందండి చూద్దామండి. 1 యోహాను 5వ అధ్యాయం 14-15 చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన ఇస్తాడు అనే విశ్వాసం కలిగి మనం ప్రార్థించాలండి. అది ఎంతమంది ప్రజల కోసం అని కావచ్చు. హిజ్కియా అనుకున్నాడా, ఎంతమంది ప్రజల కోసం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడం కానీ దేవుడు ఇప్పుడు చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, కానీ ఇంతమంది కోసం నేను ఒక్కడే ప్రార్థన ఎలాగ ఉపయోగపడుతుంది, అందరు కలిసి కదా ప్రార్థించాలి, అందరిని పిలిచి రూమ్లోకి తీసుకెళ్ళి ప్రార్థించాడా? లేదండి. హిజ్కియా చేసిన ఒక్క ప్రార్థన అందరినీ కాపాడిందండి. హిజ్కియా చేసిన అందరి కోసం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు ఆలకించాడు, దేవుడు దృష్టించాడండి. దేవుడి నుంచి ఆన్సర్ పొందుకున్నాడు, సమాధానం పొందుకున్నాడండి. 20-23 వచనంలో చూస్తే మనము అక్కడ తన సమాధానం చూస్తామండి. అష్షూరు రాజైన 20వ వచనం చివరి భాగం చదువుతున్నా. అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అవునండి, అంగీకరించే దేవుడుగా మన దేవుడు ఉండాలండి. అలాంటి జీవితం మనం పొందుకొని ఉన్నాం. అవునండి, హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వారు చేసిన తప్పేంటి అసలు, వారు చేసిన పాపం ఏంటంటే కింద రాస్తారండి 22వ అధ్యాయం వచనంలో, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా. ఈ పరిశుద్ధ దేవుణ్ణి తిరస్కరించారు, దూషించారు, వాళ్ళని దేవుని ప్రజల్ని భయపెట్టారు. ఇన్ని తప్పులు చేసిన వారి గురించి హిజ్కియా ఏం చేశాడండి?
తిరిగి వాళ్ళని తిట్టి దూషించాడా? తిరిగి వాళ్ళతో గొడవ పడ్డాడా? తిరిగి వారి మీదకి వెళ్ళాడా? యుద్ధం చేశాడా? ఏం చేశాడండి హిజ్కియా? ప్రార్థన చేశాడు. మనం చేయవలసింది కూడా అది. ఇప్పుడు మనం ఉంటున్న లోకంలో ఎన్నో దూషణలు, ఎన్నో శోధనలు, ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు పొందుతున్నాం. మనం ఎంతగానో పడుతూనే ఉన్నాం. ప్రతిరోజు మాటలు అంటున్నారు ప్రతి ఒక్కరు. నీ దేవుడు నిజమైన దేవుడు కాదని చెప్పండొచ్చు, లేకపోతే ఎన్నో మాటలు అంటుండొచ్చు. కానీ హిజ్కియా చేసిన పనే మనం కూడా చేయాలండి. హిజ్కియా చేసిన ప్రార్థన మనం చేయగలగాలి. చేసినప్పుడు హిజ్కియా పొందుతున్న సమాధానం ఎలా ఉంటుంది చూడండి. 35వ వచనం చూద్దాం అదే అధ్యాయంలో. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండి పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఎంత ఘనమైన కార్యం చూడండి. ఎవరైనా ఊహించగలుగుతారా? మనుషులు ఊహించగలుగుతామా ఆ కార్యాన్ని? మనం ఎప్పుడైతే మనం యుద్ధం చేయకుండా, మనం తిరిగి దూషించకుండా, మనం వారి మీదకు పోకుండా, మనం మనుషుల మీద పోకుండా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తామో ఇలాంటి ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎక్కడైతే మనం మనుషులు పడేస్తారో అక్కడ వారి ముందే ఆయన సాక్షిగా, ఆయన బిడ్డగా మనల్ని నిలబెట్టుకుంటాడు. అంత ఘనమైన ఘనంగా గణపరిచే దేవుడు మన దేవుడు అండి. అంత సర్వశక్తివంతమైన దేవుడు మన దేవుడు అండి. అలాంటి దేవునికి మనం ప్రార్థించినప్పుడు తిరిగి సమాధానం పొందుకుంటాం. దేవుడు మన ప్రార్థనని అంగీకరించి సమాధానం ఇస్తాడండి. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలండి. మనం ఈరోజు చూసామండి, ఎస్తేరు గురించి చూసాం. ఎస్తేరు ఎలాంటి ప్రార్థన కోరుకుంది? తన ప్రజల కోసం, తన ప్రజల సహాయం కొరకు, తన ప్రజల యొక్క విడుదల కొరకు ప్రార్థించింది. తిరిగే సమాధానాన్ని దేవుడి గురించి పొందుకుందండి. సమూయేలు ప్రార్థన చూసాం. సమూయేలు వాళ్ళ ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. ఎంతగానో లక్షల మంది ఇశ్రాయేలు అందరి కొరకు ప్రార్థన చేశాడు సమూయేలు. తిరిగి వాళ్ళ రక్షణ సమాధానం పొందుకున్నాడు. ఆయన ఎబినేజర్గా మారాడు వాళ్ళకి. అలాగే వారికి సమాధానంకర్తగా ఉన్నాడండి. సమాధానం కూర్చే దేవుడిగా ఉన్నాడండి. సమూయేలు ప్రార్థన, ఒక్క ప్రార్థన ఇశ్రాయేలు అందరినీ కాపాడిందండి. మోషే చేసిన ప్రార్థన అండి. మోషే చేతులెత్తి దేవుని కర్రను పట్టుకొని కొండ శిఖరం ఎక్కి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించండి. అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు ఆయనగా మనకు కూడా యెహోవా నిస్సిగా, యెహోవా మన ధ్వజముగా ఉన్నాడండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. హిజ్కియా చేసిన ప్రార్థన, ఎక్కడ ఎన్ని దూషపు మాటలు విన్నా, ఎంతగానో భయపడే మాటలు విన్నా, ఎన్ని శోధన మాటలు విన్నా, ఎంతగానో భయపెడుతున్న చుట్టుపక్కల సిచ్యువేషన్స్ కావచ్చు, ఎంతగానో భయపెడుతున్నా, ఎంతగానో బెదిరింపులు వస్తున్నా హిజ్కియా ఒక్క ప్రార్థన చేశాడండి. ఆ ఒక్క ప్రార్థన బలిపీఠం, ఆ ఒక్క ప్రార్థన తన ప్రజల్లో ఘనమైన కార్యాలు జరిగించిందండి. దేవుడు ఘనమైన కార్యాలు జరిగించి ఆ ప్రజలను నిలబెట్టుకొని రక్షించుకున్నాడండి. అలాంటి ప్రార్థన బలిపీఠాలను మనం కట్టగలగాలి మన జీవితంలో. మనం ఎదురు వెళ్ళి యుద్ధం చేయలేము, ఎదురు వెళ్ళి పోట్లాడలేము, ఎదురు వెళ్ళి దూషణ చేయలేము, ఎదురు వెళ్ళి కొట్లాడలేము. కానీ మనకు అత్యంత శక్తివంతమైన ప్రార్థన మన చేతిలో ఉందని, మనం చేయగలిగిన ప్రార్థన అంగీకరించే దేవుడు, సహాయం చేసే దేవుడు యెహోవా నిస్సిగా, యెహోవా మన ధ్వజముగా, యెహోవా ఎబినేజర్గా మన తోడుగా ఉండే దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు మన తోడుగా ఉన్నాడు. గతింపని మాటలు మన చేతికిచ్చిన మన దేవుడు. ఈ వాక్యం పట్టుకొని మనందరం కలిసి మన ప్రార్థన బలిపీఠాలను కట్టి ఈ భూలోక నివాసులందరి రక్షణ కొరకు, విడుదల కొరకు, సహాయం కొరకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విగ్రహారాధన కావచ్చు, మత ద్వేషాల నుంచి కావచ్చు, ఎన్నో సమస్యల నుంచి వాళ్ళు విడుదల పొందుకోవాలని, సహాయం చేయాలని మన ప్రార్థన బలిపీఠాలను వారి కొరకు కడదామండి. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక.